ఇప్పుడైతే మరీ యూట్యూబ్లో వాటిల్లో చూస్తున్నాం, తల్లిని చంపేసిందని, తండ్రిని చంపేసిందని ప్రేమ కోసం ఇవే వస్తున్నాయి కదా ఎక్కువ. ఇప్పుడు వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా, సో పిల్లలకి ఒక పేరెంట్స్గా మీరు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, అంటే పిల్లలు ఎలా ఉండాలి అని ఏమనుకుంటున్నారు? అంటే ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు ఏముందంటే మంచిగా చదువుకుంటున్నారు, మంచి పొజిషన్లో ఉంటున్నారు, కానీ ప్రేమ అనే దగ్గర వీక్ అయిపోతున్నారు. దానివల్ల వాళ్ళు బాధపడుతున్నారు, వెనకాల పేరెంట్స్ని బాధపడుతున్నారు. ప్రేమించవచ్చు, ఇష్టపడవచ్చు, కానీ ఎంతవరకు ఒక లిమిట్లో ఉండాలి. వెళ్ళిపోవడాలు, పెళ్లి చేసుకోవడాలు, వెనకాల తల్లిదండ్రులను బాధ పెట్టడం. ఇప్పుడైతే మరీ యూట్యూబ్లో వాటిల్లో చూస్తున్నాం, తల్లిని చంపేసిందని, తండ్రిని చంపేసిందని ప్రేమ కోసం ఇవే వస్తున్నాయి కదా ఎక్కువ. కానీ చాలా ఘోరం అది. ఎందుకంటే కని పెంచిన తల్లిదండ్రుల్ని చూసుకోవాలి, ప్రేమించవచ్చు తప్పలేదు, కానీ వాళ్ళు ఇష్టపడేలా చేసుకోవాలి, అంతే కదా. జెన్యూన్ లవ్స్ కూడా ఉంటాయి కదా. ఇప్పుడు ఫోన్లు అవి వచ్చినాయి మన మంచి కోసమే, కానీ మరి ఇంత ఘోరంగా తయారైపోతున్నారు జనాలు. ఈ ఫోన్లు చూసి మరీ చెడిపోతున్నారు. అబ్బాయిలు అమ్మాయిలు చదువుకుంటున్నారు, జ్ఞానం ఉంటుంది, అన్నీ ఉంటున్నాయి, కానీ ఏదో దగ్గర వీక్ అయిపోయి ఖరాబ్ అయిపోతున్నారు. వాళ్ళు ఇది ఇప్పుడు ఇంజనీర్ చదువుతున్నారు, జాబులు చేస్తున్నారు, వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకోవడం ఏంటో అర్థం కాదు. ఎంత కష్టపడి చదువుకుంటారు వాళ్ళు, తల్లిదండ్రులు ఎంత కష్టపడి చదివిస్తారు. దానివల్ల వాళ్ళకి నష్టమవుతుంది కదా. ఈ ప్రేమల వల్ల వీక్ అయిపోతున్నారు, కానీ చాలా తప్పది. ఇప్పుడు వచ్చే యూత్కి అంటే మీరు ఏం చెప్తారు? ఏం చెప్తామంటే చదువుకోండి, జాబులు చేసుకోండి, ప్రేమించండి తప్పులేదు, తల్లిదండ్రులను ఒప్పించుకుని పెళ్లి చేసుకోండి, అంతేగాని దానికోసం చచ్చిపోవడాలు, తల్లిదండ్రులను చంపేయడాలు ఇవన్నీ ఎక్కువైపోయినాయి. ఇప్పుడు అవి అసలు చెయ్యొద్దు, చాలా తప్పది. జన్మంటూ ఇచ్చిన తల్లిదండ్రులనే చంపేస్తున్నారు ఇప్పుడు, అది మరీ ఘోరం అయిపోయింది. అలా చెయ్యొద్దు, అసలు చాలా తప్పది. ప్రేమించండి తప్పులేదు, పెళ్లి చేసుకోండి తప్పులేదు, కానీ తల్లిదండ్రులు కొన్ని రోజులు దూరం పెడతారు, తర్వాత ఇప్పుడు అంతా దగ్గర తీసుకుంటున్నారు కదా తల్లిదండ్రులు. మా దగ్గర ఉంది ఇప్పుడు చాలామంది చేసుకుంటున్నారు పెళ్ళిళ్ళు, తర్వాత అయ్యో మన పిల్లలను తెచ్చుకుంటున్నారు, అలా తెచ్చుకుంటారు, కానీ మొత్తం చంపేయడాలు, లేకపోతే చచ్చిపోవడాలు, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళిపోవడాలు, అదంతా చాలా తప్పది. చదువుకోవాలి, జాబ్ చేసుకోవాలి, తర్వాత ప్రేమించుకోండి, తర్వాత తల్లిదండ్రులు ఒప్పించి పెళ్లి చేసుకోండి, లేదా పెళ్లి చేసుకొని తర్వాతైనా తల్లిదండ్రులు పిలుస్తారు, వదలరు పిల్లల్ని, ఎవ్వరు వదలరు. అదే నేను చెప్పేది. థ్యాంక్స్ అండి.